2025 పూర్తయిపోయింది. ఈ సంవత్సరం వచ్చినటువంటి సినిమాలు కావచ్చు, ఈ సంవత్సరం వచ్చినటువంటి పెద్ద సినిమాలైనా, చిన్న సినిమాలైనా ఆ సినిమాల రిజల్ట్స్ ఏంటి, ఎలా ఉన్నాయనేది మొత్తం ఒకసారి మాట్లాడుకున్నాం మనం. దానికి సంబంధించి క్లియర్‌గా మాట్లాడుకున్న సందర్భం చూసాం మనం. సో 2026కు సంబంధించి చూస్తే గనక చాలా చాలా పెద్ద సినిమాలు ఈ సంవత్సరం రిలీజ్ కాబోతున్నాయి. చాలా బిగ్గెస్ట్ స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ కూడా ఈ సంవత్సరం కాబోతోంది. అట్ ద సేమ్ టైం భారీ బడ్జెట్ సినిమాలు, అలాగే పాన్ ఇండియా స్థాయి సినిమాలు, అలాగే టాప్ 6 హీరోలు ఎవరైతే ఉన్నారో మనకు మ్యాక్సిమం తెలుగులో టాప్ 6 హీరోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి సినిమాలు కూడా ఈ సంవత్సరంలో రిలీజ్ కాబోతున్నాయి. అంటే ఒక రకంగా చిన్న సినిమాలు కావచ్చు, పెద్ద సినిమాలు కావచ్చు, మీడియం రేంజ్ సినిమాలు కావచ్చు, అన్నీ కూడా ఒక బిగ్గెస్ట్ స్టార్ కాన్వాస్తో ఉన్నటువంటి సినిమాలు కూడా 2026లో రాబోతున్నాయి. దానికంటే ముందు ఈ సంక్రాంతికి రాబోతున్నటువంటి సినిమాలు ఏంటి, సంక్రాంతి సందర్భంగా రిలీజ్ కాబోతున్నటువంటి సినిమాలు ఏంటి, ఆ సినిమాల యొక్క కెపాసిటీ ఏంటి, ఆ సినిమాల యొక్క కెపబిలిటీస్ ఏంటి, ఆ సంక్రాంతి సినిమాలకు సంబంధించి సక్సెస్ రేషియో ఎంతవరకు ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాం. సంక్రాంతి సందర్భంగా మొట్టమొదటి వచ్చేటువంటి సినిమాగా రాజాసాబ్ కనిపిస్తోంది. అంటే రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించినటువంటి సినిమా ఇది. మారుతి డైరెక్షన్లో రూపొందించినటువంటి సినిమా ఇది. అలాగే సంజయ్ దత్ ఒక కీలకమైనటువంటి పాత్రలో చేస్తూ ఉన్నాడు. కంటెంట్ పరంగా చూసుకుంటే కనుక బిగ్గెస్ట్ హారర్ బ్యాక్డ్రాప్లో వస్తున్నటువంటి సినిమాగా కూడా కనిపిస్తుంది. అంటే ఇప్పటివరకు భారతదేశంలో ఎలాంటి హారర్ సినిమా చూడలేదు మేము, ఇప్పటివరకు ఇండియాలో ఈ కైండ్ ఆఫ్ కంటెంట్ చూడలేదు అనిపించేలాగా ఆ రేంజ్లో వాళ్ళు కనిపించేలాగా చూపిస్తూ ఉన్నారు సినిమాకి సంబంధించి. అంటే మారుతి డైరెక్షన్లో వచ్చినటువంటి సినిమాగా, మారుతి ఇప్పటివరకు చేసినటువంటి సినిమాలు ఏదైతే చిన్న సినిమాలు, మీడియం రేంజ్ సినిమాలు ఏదైతే చూశారో దానికి మించి ఒక భారీ బడ్జెట్ సినిమా, లేకపోతే బిగ్గెస్ట్ స్టార్ హీరోతో సినిమా చేస్తున్నాడు అంటే కనుక ఆ మేరకు ఆ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా కూడా కనిపిస్తుంది, భారీగా కనిపిస్తుంది. సో అట్లాగే కంటెంట్ పరంగా చూసుకుంటే కనుక రెండో ట్రైలర్గా రిలీజ్ చేసినటువంటి సినిమా ట్రైలర్ చాలా చాలా సూపర్గా ఉంది, చాలా ఎక్సలెంట్గా ఉంది. కంటెంట్ పరంగా చూస్తే సెకండ్ ట్రైలర్తో పాటు ఈ సినిమా రేంజ్ మారిందండి ఒక రకంగా. అంటే అంచనాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఎక్స్పెక్టేషన్స్ కావచ్చు, ఒక రేంజ్ డబల్గా మారేలాగా అనిపించేలాగా సినిమా కనిపిస్తుంది మనకు. అంటే ప్రభాస్ను చూపించే విధానం కావచ్చు, లేదా ప్రభాస్ కనిపించే విధానం కావచ్చు, లేకపోతే ప్రభాస్ ఎలాంటి క్యారెక్టర్లో కూడా కనపడతాడు అనేలాగా ఆ క్యారెక్టర్ చూపించారు. సో ఒక రకంగా సాధారణంగా మొదలయ్యి ఆ తర్వాత అసాధారణంగా స్టార్ట్ అయిపోయి అక్కడ నుంచి హారర్ బ్యాక్డ్రాప్లోకి వెళ్ళిపోయి అక్కడ నుంచి సంజయ్ దత్ క్యారెక్టర్ కావచ్చు, అలాగే అతను నాయనమ్మ క్యారెక్టర్ కావచ్చు, ఇలాగా భారీ స్థాయిలో ఊహించుకునేలాగా పాత్రలు కనిపిస్తూ ఉన్నాయి. సో అంచేత రాజాసాబ్కు సంబంధించి ఒక బిగ్గెస్ట్ క్యాన్వాస్ ఉన్నటువంటి సినిమా ఇది, బిగ్గెస్ట్ భారీ బడ్జెట్తో వస్తున్నటువంటి సినిమా ఇది, పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతున్నటువంటి సినిమా ఇది. అందుకని ప్రభాస్ నుంచి వస్తున్నటువంటి అంటే 2025లోనే రిలీజ్ కావాల్సినటువంటి సినిమా ఇది, కాకపోతే 2026లో స్టార్టింగ్లోనే రిలీజ్ కాబోతోంది. సో అంచేత హీరోయిన్లుగా కూడా నిధి అగర్వాల్ కావచ్చు, మాళవిక కావచ్చు, రిద్ధి కుమార్ కావచ్చు, వీళ్ళు కూడా ఒక ప్రధానమైనటువంటి పాత్రలో కనిపించబోతున్నారు. ఆ పాత్రలు కూడా స్పెషల్గా ఉండబోతున్నాయి అనిపించేలాగా కనిపిస్తుంది. సో మొత్తంగా చూస్తే కనుక రాజాసాబ్ మీద భారీ అంచనాలు ఉన్నాయి, ఎక్స్పెక్టేషన్స్ చాలా చాలా పెద్దగా ఉన్నాయి. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతున్నటువంటి సినిమా కాబట్టి పాన్ ఇండియా స్థాయిలోనే ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది మనకంటే. హారర్ బ్యాక్డ్రాప్లో ఈ మధ్యకాలంలో బాలీవుడ్ స్థాయిలో వచ్చినటువంటి సినిమాలు కూడా చాలా ప్లస్ పాయింట్ అవుతున్నాయి ఇప్పుడు. అంటే అందుకు తగ్గట్టుగానే భారతదేశంలోనే ఈ తరహా సినిమా కనిపించలేదు అన్నట్టు స్థాయిలో మనకి రాజాసాబ్ కనపడుతోంది. సో మరి ఆ సినిమా ఎలా ఉండబోతుంది, అంచనాలకు తగ్గట్టుగా ఉంటుందా, లేకపోతే అంచనాలకు మించి ఉండబోతుందా, లేదా అంచనాలకు ఊహించలేనంత భారీ స్థాయిలో ఉండబోతుందా అనేది ఒకసారి ఊహించాలి మనం. సో జనవరి 12న రిలీజ్ కాబోతున్నటువంటి సినిమా మనశంకర వరప్రసాద్ గారు. అంటే మెగాస్టార్ హీరోగా నటించినటువంటి సినిమా ఇది. దాంతోపాటు ఒక హిట్ మెషిన్ లాగా కనిపించేటువంటి అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్నటువంటి సినిమా ఇది. నయనతార హీరోయిన్గా నటించింది, అలాగే వెంకటేష్ ఒక కీలకమైన పాత్రలో కనిపించినటువంటి సినిమా ఇది. అంటే ఒక రకంగా చూస్తే ఒక లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వచ్చినటువంటి సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో బిగ్గెస్ట్ హిట్ కొట్టినటువంటి అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందినటువంటి సినిమాగా కనిపిస్తుంది మనకంటే. అనిల్ రావిపూడి అంటే హిట్ మెషిన్, ఒక రకంగా ఇప్పటివరకు ఫ్లాప్ అనేది ఎప్పుడు చూడలేదు అతను. అలాంటి అతను మెగాస్టార్ లాంటి చిరంజీవితో డైరెక్ట్ చేయడం, అలాగే నయనతార, వెంకటేష్ ఇలాంటి వాళ్ళ కాంబినేషన్తో కనిపించడం, దాంతోపాటు ఎంటర్టైన్మెంట్కి ఏమాత్రం తగ్గకుండా ఎంటర్టైన్మెంట్ మాత్రం ఒక రేంజ్లో కనిపించేలాగా, ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వకుండా అట్ ద సేమ్ టైం యాక్షన్ పార్ట్ కూడా మిస్ అవ్వకుండా ఉండేలాగా కనిపించేలాగా కంటెంట్ కనిపిస్తుంది. అంటే టీజర్ కావచ్చు, లేకపోతే పాటలు కావచ్చు, పాట అసలు సూపర్ హిట్ అయిపోయింది, చాలా చాలా బిగ్గెస్ట్ హిట్స్గా పాట నిలబడింది. సో
సో దాంతోపాటు ప్రమోషన్స్ పరంగా కూడా స్పెషల్గా కనిపిస్తుంది అతను. అంటే అనిల్ రావిపూడి ప్రమోషన్స్ స్పెషల్గా చెప్పక్కర్లేదు, అతను ఏం చేసినా సరే కొత్తగా ఉంటుంది, అంచనాలు అందుకునేలాగా డబల్ చేసేలాగా అతను ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సో అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తుంది సినిమా అనగానే మ్యాక్సిమం వినోదం ఎక్కువగా ఊహిస్తాం మనం. దాంతోపాటు చిరంజీవికి ఇమేజ్ తగ్గట్టుగా, అలాగే ఇమేజ్ సరిపోయేలాగా ఉండేలాగా కూడా కంటెంట్ ఉంటుంది అన్నట్టు. ఓ రకంగా ఒక బిగ్గెస్ట్ హిట్ కొట్టబోతున్నారు వీళ్ళందరూ కలిసి అన్నట్టుగా ప్రొజెక్ట్ చేశారు సినిమాకి సంబంధించి. సో మనశంకర వరప్రసాద్ గారు జనవరి 12 రిలీజ్ కాబోతోంది. ఆ టైటిల్కి తగ్గట్టుగానే సినిమా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతుంది. అట్ ద సేమ్ టైం భారీ విజయాన్ని కూడా అందుకోబోతుంది ఈ సినిమాని ఖచ్చితంగా అన్నట్టుగా ఉంటుంది. అంటే ప్రధానంగా చూస్తే కనుక అనిల్ రావిపూడి కాంబినేషన్లో సినిమా అంటే కనుక ఖచ్చితంగా బిగ్గెస్ట్ హిట్ గ్యారంటీ అనిపిస్తుంది. ఆ బిగ్గెస్ట్ డబుల్ హిట్ అయ్యేలాగా మెగాస్టార్ కాంబినేషన్తో స్పష్టంగా కనిపిస్తుంది మనకు. జనవరి 12 రిలీజ్ కాబోతున్నటువంటి మనశంకర వరప్రసాద్ కూడా భారీ స్థాయిలో విజయాన్ని కూడా అందుకోబోతుందన్న విషయాన్ని కూడా స్పష్టంగా కనిపిస్తుంది మనకు. అంటే ఇప్పటివరకు వచ్చినటువంటి కంటెంట్ పరంగా కావచ్చు, వెంకటేష్ చిరంజీవి కాంబినేషన్లో వచ్చినటువంటి స్పెషల్ సాంగ్ కూడా బిగ్గెస్ట్ హైలైట్గా నిలిచింది. అలాగే వీళ్ళ కాంబినేషన్ అంటే వెంకటేష్ అంటే క్యామియోలో కాకుండా దాదాపు 20 నిమిషాల పాటు పాత్ర కనిపించబోతున్నాడంటే కనుక అసలు బిగ్గెస్ట్ ఫెస్టివల్ లాగా అనిపిస్తుంది. అంటే ఫెస్టివల్ సినిమాకి సంబంధించి అంటే ఇది సినిమా, ఇంకా పండగ అంటే ఇదే అన్నట్టుగా రూపొందించేలాగా సినిమా కనిపిస్తుంది మనకు. సో మనశంకర వరప్రసాద్ కూడా భారీ విజయాన్ని కూడా అందుకోబోతున్నట్టుగా కనిపిస్తుంది మనకు. భర్త మహాశైలకు విజ్ఞప్తి. మామూలుగా అయితే భక్త మహాశైలకు విజ్ఞప్తి అంటుంది మామూలుగా, దాన్ని భర్త మహాశైలకు విజ్ఞప్తి అనేలాగా మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందించినటువంటి సినిమా ఇది. అషికా రంగనాథ్ కావచ్చు, లేకపోతే డింపుల్ హయాతి హీరోయిన్గా నటించినటువంటి సినిమా ఇది. అంటే వీళ్ళ కాంబినేషన్లో వచ్చినటువంటి సినిమా ఇలా ఉండబోతుంది అనేలాగా ఇండైరెక్ట్గా చెప్పేలాగా, అంటే ఇద్దరు హీరోయిన్లు ఒక హీరో అన్నప్పుడుగానే ఆటోమేటిక్గా మనకి ఒక ఎక్స్పెక్టేషన్స్ కనిపిస్తూ ఉంటుంది మనకంటే ఇద్దరు హీరోయిన్లు అంటే ఒక అంచనాకు తగ్గట్టుగా అంచనాకు రావచ్చు అన్నట్టుగా కనిపిస్తుంది. దానికి భిన్నంగా పూర్తి స్థాయిలో వినోదాత్మకంగా సినిమా చెప్పబోతున్నారనిపించేలాగా టీజర్ చెప్తోంది. సో కిషోర్ తిరుమల డైరెక్షన్లో రూపొందించిన సినిమా ఇది. అంటే ఇప్పటిదాకా కిషోర్ తిరుమల అందించినటువంటి సినిమాలకు భిన్నంగా కిషోర్ తిరుమలకు రూపొందించినటువంటి సినిమాలకి డిఫరెంట్గా కూడా ఈ సినిమా కనిపిస్తుంది. అంటే కంప్లీట్గా ఎంటర్టైన్మెంట్, మొత్తం అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ సినిమా పరంగా కనిపిస్తుంది మనకు. అటు టీజర్ చూస్తే కనుక స్పష్టంగా రవితేజ మార్క్ క్లియర్గా కనిపిస్తూ ఉంది. రవితేజ మార్క్ ఎంటర్టైన్మెంట్ కనిపించబోతుంది అనిపించేలాగా అనిపిస్తుంది. అంటే అషికా రంగనాథ్ కావచ్చు, లేకపోతే డింపుల్ హయాతి కావచ్చు, వీళ్ళ ముగ్గురు కాంబినేషన్లో వచ్చినటువంటి సినిమా ఇది. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టు, ఒక అమ్మాయితో లవ్లో పడ్డట్టుగా ఉన్నట్టుగా కూడా చూపించేలాగా ఉంది సినిమా మనకి. పండగ సందర్భంగా వచ్చేటువంటి ఒక వినోదాత్మకమైన సినిమాగా కూడా భర్త మహాశైలకు విజ్ఞప్తి కనిపిస్తోంది. అలాగే భర్త మహాశైలకు విజ్ఞప్తి అనేది కూడా స్పష్టంగా ఎందుకు చెప్పబోతున్నాడు, ఆ మాట ఎందుకు వాడుతున్నారు, అలాగే మాట ఎందుకు చెప్పబోతున్నారు అనేది కూడా తెలిసేలాగా ఉంటుందేమో. అంటే కిషోర్ తిరుమల డైరెక్షన్లో రూపొందించినటువంటి సినిమాగా ఇది ప్రొజెక్ట్ చేయనప్పటికీ కూడా మాస్ మహారాజా రవితేజ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కూడా మిక్స్ అయినట్టుగా, లేదా ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా ఉండేలాగా కనిపిస్తుంది. అంటే పండగ సందర్భంగా వచ్చేటువంటి వినోదాత్మకమైనటువంటి సినిమాగా కనిపిస్తూనే అట్ ద సేమ్ టైం భర్త మహాశైలకు విజ్ఞప్తి అనేలాగా వాళ్ళకి తెలియజేసేలాగా కూడా కనిపించేలా కనిపిస్తుంది. సో మొత్తంగా చూస్తే కనుక సినిమా ఒక బిగ్గెస్ట్ హిట్ కాబోతుంది అన్నట్టుగా కనిపిస్తోంది. రవితేజ గత సినిమాలతో కంపేర్ చేస్తే కనుక ఈ సినిమా ఖచ్చితంగా డిఫరెంట్ రిజల్ట్ అందుకోబోతుందన్న విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది మనకి. ఎందుకంటే గతంలో వచ్చినటువంటి సినిమాలు కావచ్చు, లేకపోతే సంక్రాంతి కోసం అతను ట్రై చేసినటువంటి సినిమాలు కావచ్చు, ఇవన్నీ కూడా మిస్ఫైర్ అయినాయి ఒక రకంగా. అలాంటి మిస్ఫైర్ అవ్వకుండా టార్గెట్ రీచ్ అయ్యేలాగా ఖచ్చితంగా ఒక పెద్ద హిట్ కొట్టేలాగా భర్త మహాశైలకు విజ్ఞప్తి ఉండబోతుంది. రవితేజ కూడా ఆ మేరకు గ్యారెంటీ ఇవ్వబోతున్నాడు ప్రేక్షకులకు అనేలాగా కనిపిస్తోంది ఈ సినిమాకి సంబంధించి చూస్తే. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? అన్న, వదిన, వాళ్ళ అబ్బాయి, నేను, వదినోళ్ళు చెల్లి ఉంటాం. జనవరి 14 రిలీజ్ కాబోతున్నటువంటి సినిమా అనగనగా ఒక రాజు. అనగనగా ఒక రాజు అనే ఒక చిన్న కథలు అనేది మనం మొదలు పెడతా ఉంటాం మామూలుగా. అలాంటి టైటిల్తోనే ఈ సినిమా రాబోతుంది అనేది ఒక స్పెషల్ పాయింట్ కనిపిస్తుంది. నవీన్ పోలిశెట్టి హీరోగా, అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించినటువంటి సినిమా ఇది. మ్యాడ్ స్క్వేర్ సినిమాలతో సూపర్ హిట్ అనుకున్నటువంటి కళ్యాణ్ శంకర్ ఆ సినిమాని అనగనగా ఒక రాజు సినిమాతో కూడా హ్యాట్రిక్ కొట్టబోతున్నాడు అనిపించేలాగా కనిపిస్తుంది మనకు. అంటే అనగనగా ఒక రాజు సినిమాకి సంబంధించి చాలా ఆలస్యంగా స్టార్ట్ అయినటువంటి సినిమా ఇది. అంటే ఒక నవీన్ పోలిశెట్టి యాక్సిడెంట్ కారణంగా కాస్త బాగా లేట్ అవ్వడం, ఎంత లేట్ అయినప్పటికీ కూడా అంత ఎంటర్టైన్మెంట్ కూడా అందించబోతున్నారు వీళ్ళు అనేలాగా కనిపిస్తుంది సినిమాకి. అంటే అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్తో సినిమా రాబోతోంది. విలేజ్ బ్యాక్డ్రాప్లో వస్తున్నటువంటి సినిమా ఇది. అట్లా టీజర్ సంబంధించి చూసినా పాటలు చూసినా సరే నవీన్ పోలిశెట్టి కూడా ఒక పాట పాడాడు స్వయంగా. ఆ పాటలు కానీ, డ్యాన్సులు కానీ, లేదా ఎంటర్టైన్మెంట్ కానీ, ప్రమోషన్స్ పరంగా కావచ్చు, రకంగా ఎట్లా చూసినా సరే ఒక కొత్త కంటెంట్ ఇవ్వబోతున్నాడు, లేదా కొత్తగా వినోదాత్మకమైనటువంటి కంటెంట్ ఇవ్వబోతున్నాడు. కంప్లీట్ ఎంటర్టైన్మెంట్తోనే సినిమా రూపొందించబోతుందని చెప్పేలాగా అనగనగా ఒక రాజు చూపిస్తోంది. అంటే దాంతోపాటు ఒక ప్రొడ్యూసర్ చెప్పిన దాన్ని బట్టి చివరి పావు గంట మాత్రం ఒక ఎమోషన్తో కనిపిస్తుంది, కానీ మిగతా సినిమా మాత్రం పూర్తిగా హిలేరియస్గా ఉండబోతుంది.
పూర్తిగా పూర్తి స్థాయిలో నవ్వించబోతుంది అనిపించేలాగా కనిపిస్తోంది. కళ్యాణ్ శంకర్ డైరెక్షన్లో రూపొందించినటువంటి సినిమాగా ఇది కనిపిస్తోంది. అంటే మ్యాడ్ స్క్వేర్తో అతను బిగ్గెస్ట్ హిట్స్ అందించాడు. అలాగే ఎంటర్టైన్మెంట్ అందించాడు. లాజిక్తో సంబంధం లేకుండా మ్యాజిక్తో మాత్రమే వినోదాత్మకంగా నవ్వించేటువంటి ప్రయత్నం చేశాడు. అట్ ద సేమ్ టైం దీన్ని కూడా అలాగే ఒక ఎంటర్టైన్మెంట్తో మిక్స్ చేసి అట్ ద సేమ్ టైం కొంత సెంటిమెంట్ కూడా యాడ్ చేసి మిక్స్ చేసినటువంటి సినిమాగా కనిపిస్తుంది మనకు. నవీన్ పోలిశెట్టి కూడా ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాడు ఈ సినిమాతో. పండగ సందర్భంగా కనిపించేటువంటి ఒక జోష్ కూడా ఈ సినిమాలో కనిపించబోతోంది. అలాగే ఫెస్టివల్కి సంబంధించి పండగ సినిమా ఇది అనిపించేలాగా ఉండబోతుంది అనిపించేలాగా ఈ సినిమా కనిపిస్తుంది మనకు. నారి నడుమ మురారి 1990లో వచ్చినటువంటి సినిమా ఇది. అంటే బాలకృష్ణ, శోభన, నిరోష హీరోయిన్గా నడిచినటువంటి సినిమా ఇది. అయితే ఆ టైంలో వచ్చినటువంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా చాలా పెద్ద విజయాన్ని అందుకున్నటువంటి సినిమాగా నిలబడుతుంది. ఆ టైటిల్తో ఇన్నేళ్ల తర్వాత మరొక సినిమా రూపొందించబోతుంది అనిపించినప్పుడు ఖచ్చితంగా ఒక ఎక్స్పెక్టేషన్స్ అయితే కనిపిస్తుంది మనకు. అంటే ఒక అంచనాలు వస్తాయి సినిమాకి సంబంధించి. నారి నడుమ మురారి అనేది టైటిల్తోనే హీరో క్యారెక్టర్ అనేది తెలుస్తుంది మన మామూలుగా. అంటే నారి ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిపోయేటువంటి ఒక అబ్బాయిలాగా అతను కనిపిస్తూ ఉంటాడు. ఆ టీజర్కి సంబంధించి కూడా అదే మనకు తెలుస్తోంది. టీజర్ కూడా చాలా హిలేరియస్గా, ఎంటర్టైనింగ్గాను, ఆకట్టుకునేలాగాను, ఇంట్రెస్టింగ్గా కూడా కనిపించేలాగా అనిపిస్తుంది మనకు. అంటే శర్వానంద్ హీరోగా, సాక్షి వైద్య, సంయుక్త హీరోయిన్గా నటించినటువంటి సినిమా ఇది. రాము అబ్బరాజు డైరెక్షన్లో రూపొందించినటువంటి సినిమా ఇది. అంటే ప్రమోషన్ల పరంగా కాస్త డల్గా ఉన్నప్పటికీ కూడా, అంటే ప్రమోషన్స్ పరంగా చూస్తే కనుక మిగతా సినిమాలతో కంపేర్ చేస్తే వీళ్ళు కొంచెం డల్గా ఉన్నట్టుగా కనిపించినా కూడా భారీ స్థాయిలో వీళ్ళ విజయాన్ని అందుకోబోతున్నారు అనిపించేలాగా అనిపిస్తుంది. అంటే నారి నడుమ మురారి అన్నట్టుగా ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిపోయేటట్టు ఒక కుర్రాడు ఆ కుర్రాడికి సంబంధించినటువంటి నేపథ్యం ఏంటి, ఆ అమ్మాయిల నేపథ్యం ఏంటి, వాళ్ళ మధ్య కాంబినేషన్ ఏంటి, ఇవన్నీ కూడా ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్లో కనిపించబోతుంది సినిమా. భర్త మహాశైల విజ్ఞప్తి లాంటి ఒక కంటెంట్ లాగానే ఇటు నారి నడుమ మురారి కంటెంట్ కూడా కనిపిస్తుంది. అంటే సో ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి మధ్య క్యారెక్టర్ లాగా కనిపిస్తుంది మనకు మొత్తంగా. సో కాకపోతే ఈ సినిమాకి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఎంటర్టైన్మెంట్ అందించేలాగా లేదా ఆకట్టుకునేలాగా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ కావచ్చు, లేకపోతే డిఫరెంట్ ఎలిమెంట్స్తో కూడా కనిపించేలాగా కనిపిస్తుంది. సో నారి నడుమ మురారి కూడా ఒక బిగ్గెస్ట్ హిట్గా నిలబడబోతోంది. ఆ రకంగా సంక్రాంతికి సినిమాలకు సంబంధించి శర్వానంద్ విజయాలు ఏదైతే గతంలో సూపర్ హిట్లు అందుకున్నాడు, అలాగే ఈసారి కూడా సంక్రాంతి ఒక పెద్ద హిట్ అందుకోబోతున్నాడు శర్వానంద్ అనిపించేలాగా నారి నడుమ మురారి కూడా కనిపించబోతోంది. సంక్రాంతి సినిమాలు అనగానే ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి ఒక 5 సినిమాలు ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం వాటితో పాటుగా 2 డబ్బింగ్ సినిమాలు కూడా మనకి సంక్రాంతికి రిలీజ్ కాబోతున్నాయి. ఆ డబ్బింగ్ సినిమాలకు సంబంధించి ప్రధానంగా చెప్పినటువంటి సినిమా ఇది జననాయకుడు. అది జనవరి 9నే రిలీజ్ కాబోతుంది. అంటే రాజాసాబ్తో పాటుగా అది రిలీజ్ కాబోతోంది. అంటే దళపతి విజయ్ హీరోగా నటించినటువంటి సినిమా ఇది. హీరోగా అతను నటించినటువంటి చివరి సినిమాగా కూడా ఇది కనిపిస్తోంది. అంటే అతను రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్నాడు. ఆ కారణంగా చివరి సినిమాగా కూడా ఇది కనిపిస్తోంది జననాయకుడు అనే సినిమా. అంటే పూజా హెగ్డే కావచ్చు, లేకపోతే మమితా బైజు హీరోయిన్గా నటించినటువంటి సినిమా ఇది. అంటే కంటెంట్ పరంగా చూస్తే కనుక బాలకృష్ణ నటించినటువంటి భగవంత్ కేసరి సినిమాకి రీమేక్ లాగా ఈ సినిమా కనిపించబోతోంది. దానికి సంబంధించి స్పష్టంగా చెప్పలేదు, కానీ ఆ సినిమా లాగానే భగవంత్ కేసరి లాగానే కొన్ని సీక్వెన్స్లు ఉంటాయి, కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. అలాగే ఆ తర్వాత మిగతా మార్పులు అంతా చేయబోతున్నారు. సినిమాకి సంబంధించి కథాపరంగా చాలా మార్పులు చేస్తూ ఉన్నారు. దాంతోపాటు భగవంత్ కేసరిలో ఉన్నటువంటి కీలకమైనటువంటి పాయింట్ కూడా తీసుకుంటారు అని చెప్తున్నారు. కాబట్టి అయితే ఆ సినిమాకి సంబంధించి కూడా చివరి సినిమా కాబట్టడం, విజయ్ హీరోగా నటించినటువంటి సినిమా ఇది పాన్-ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతోంది. అట్ ద సేమ్ టైం ఈ సినిమాకి సంబంధించి తెలుగులో కూడా చాలా ఇంట్రెస్టింగ్ కూడా కనిపిస్తుంది. అంటే తెలుగులో కూడా విజయ్ చివరి సినిమా కావడం, దాని మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ కావచ్చు, లేకపోతే రాజాసాబ్తో పాటు కొంతమంది టికెట్లు దొరకపోయిన కొంతమంది రాజాసాబ్ కూడా జననాయకుడు వెళ్ళిపోయే అవకాశం ఉండడం, ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్గా కనిపిస్తుంది మనకు. అంటే విజయ్ హీరోగా ఇప్పటివరకు వచ్చినటువంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్, తమిళ్లో చాలా పెద్ద స్టార్, అతను తిరుగులేని స్టార్గా నిలబడ్డాడు. తెలుగులో కూడా అతను ఒక స్టార్డమ్ తెచ్చుకున్నాడు. తెలుగులో కూడా మంచి విజయాలు అవుతున్నాయి, తెలుగులో కూడా మంచి రిలీజులు అవుతున్నాయి అనుకున్నటువంటి సందర్భంలో అతని చివరి సినిమాగా కనపడడం, అతని తర్వాత రాజకీయాలకు వెళ్ళిపోవడం అనేది ఒక డిసప్పాయింటింగ్ ఫ్యాక్టర్లా కనిపిస్తుంది మనకు. అండ్ అట్ ద సేమ్ టైం చూస్తే కనుక జననాయకుడు వర్సెస్ రాజాసాబ్ కూడా కనిపిస్తుంది మనకు తెలుగులో. పర్టికులర్గా చూస్తే కనుక తమిళ్లో కానీ లేకపోతే మిగతా మార్కెట్లో కూడా జననాయకుడు వర్సెస్ రాజాసాబ్ కూడా కనిపిస్తుంది మనకు. సో అట్లా చూస్తే కనుక దాంట్లో ఎవరు విన్నరు ఎవరు లూజర్ అనేది పక్కన పెడితే కనుక జననాయకుడు కూడా తెలుగులో ఒక మంచి విజయం సాధించాలి, మంచి ఆకట్టుకునేలాగా కంటెంట్తో ఉండాలి. చాలా మ్యాక్సిమం ఈ సినిమాతో విజయ్ కూడా తెలుగులో చివరి హిట్గా కొట్టాలి అని చెప్పేసి కూడా మనం ఆకాంక్షించవచ్చు. జనవరి 14న రిలీజ్ కాబోతున్నటువంటి మరొక తమిళ మూవీ డబ్బింగ్ పరాశక్తి. ఇది ఒక పీరియాడిక్ బ్యాక్డ్రాప్లో రూపొందించినటువంటి సినిమా ఇది. సుధా కొంగర డైరెక్షన్లో రూపొందించినటువంటి సినిమా ఇది. అంటే సుధా కొంగర సినిమా అంటే కూడా అంటే చాలా లేటుగా ఆలస్యంగా సినిమాలు రూపొందించినప్పటికీ కూడా ఆమె నుంచి వచ్చేటువంటి సినిమాలు చాలా బిగ్గెస్ట్ హిట్స్ ఆకట్టుకుంటాయి, చాలా కథాపరంగా మెప్పిస్తూ ఉంటాయి.
కథనం పరంగా ఆకట్టుకుంటాయి, లేకపోతే ఒక డిఫరెంట్ బ్యాక్డ్రాప్లో కూడా ఆమె సినిమాలు సెలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది అనేది తెలిసిన విషయం మనకు మ్యాక్సిమం. ఆ కారణంగానే శివకార్తికేయన్ కావచ్చు, శ్రీలీల కావచ్చు, జయం రవి కావచ్చు, అంటే ఎడిటర్ రవి కావచ్చు, లేకపోతే అధర్వ మురళి కావచ్చు, ఇలాంటి ఒక కీలకమైనటువంటి పాత్రలన్నీ కూడా సినిమాలో కనిపిస్తాం అనమాట. అంటే ఒక బ్యాక్డ్రాప్, స్టూడెంట్ బ్యాక్డ్రాప్, తర్వాత పొలిటీషియన్ బ్యాక్డ్రాప్, ఇవన్నీ డిఫరెంట్గా కనిపించేలాగా ఉంది. అలాగే సినిమాకి సంబంధించి భారీ ప్రమోషన్స్ తమిళ్లో ప్రధానంగా భారీ ప్రమోషన్స్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా జననాయకన్ సినిమాకి పోటీగా రిలీజ్ చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా 14వ తారీఖునే రిలీజ్ కావాలని చెప్పేసి ఆగారు వాళ్ళు కొంత 5 రోజుల పాటు జననాయకుడికి సంబంధించి. పరాశక్తి సినిమాకి సంబంధించి తెలుగులో ఇప్పటివరకు కూడా రిలీజ్ అవుతుందా లేదా స్పష్టంగానే తెలియదు మనకు. ఆ తర్వాత రిలీజ్ అవ్వచ్చా లేదా అనేది కూడా మనకు కొంత నెక్స్ట్ వీక్ రిలీజ్ అవ్వచ్చా లేదా కొంత గ్యాప్ తీసుకున్న తర్వాత రిలీజ్ అవ్వచ్చా అనేది కొంచెం క్లారిటీ రావాల్సినటువంటి అవకాశం ఉంది మనకు. సో మొత్తంగా అయితే పరాశక్తి కూడా జనవరి 14 రిలీజ్ కాబోతోంది. తెలుగులో కూడా సినిమా రిలీజ్ అయితే కనుక ఖచ్చితంగా దాని మీద కూడా భారీ అంచనాలు ఉండబోతూ ఉన్నాయి. భారీ స్థాయిలో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని కూడా సినిమా రిలీజ్ కాబోతున్న సినిమా విషయం కూడా అర్థమవుతుంది. అలాగే శివకార్తికేయన్ కూడా ఈ మధ్య కాలంలో తెలుగు మార్కెట్ మీద కన్నేశాడు. ఖచ్చితంగా తెలుగులో కూడా ఆకట్టుకునేలాగా సినిమా రూపొందించుకోవాలి, లేకపోతే కథాపరంగా కావచ్చు, కథనపరంగా కావచ్చు, తెలుగు ఆడియన్స్ని కూడా వెప్పించాలనేటువంటి ఒక ప్రయత్నాల్లో కూడా అతను చాలా కాలంగా కనిపిస్తూ ఉన్నాడు. ఆ ప్రయత్నంలో ఈ మధ్య సక్సెస్ అయ్యాడు. ఆ సక్సెస్ను కూడా కంటిన్యూ అయ్యేలాగా పరాశక్తి ఉంటుందా లేదా అనేది స్పష్టంగా తెలుస్తుంది. కాకపోతే తెలుగులో రిలీజ్ అవుతుందా లేదా అదే టైంకి అనేది కొంచెం క్లారిటీ రావాల్సినటువంటి విషయం ఇది. ఓవరాల్గా చూసుకుంటే కనుక ఫైనల్గా సంక్రాంతి బరిలో నిలబడ్డటువంటి సినిమాలు 7. ఆ 7లో 2 తమిళ డబ్బింగ్ సినిమాలు ఉంటే కనుక 5 స్ట్రైట్ తెలుగు సినిమాలు రాబోతూ ఉన్నాయి. మొత్తంగా ఈ 7 సినిమాలకు సంబంధించి సక్సెస్ ఎలా ఉండబోతుంది, ఎలాగా ఈ సినిమాకి సంబంధించి రిజల్ట్స్ ఎలా ఉండబోతుంది, అలాగే సక్సెస్ పరంగా ఆల్రెడీ అంచనాలు ఉన్నటువంటి సినిమా కాబట్టి ఆ అంచనాలు అందుకోబోతున్నాయా, అంచనాలు డబ్బులు కాబోతున్నాయా, భారీ స్థాయిలో ఆకట్టుకోబోతున్నాయా, లేకపోతే మీడియం రేంజ్లో ఆకట్టుకుంటున్నాయా, లేకపోతే పండగ సందర్భంగా వచ్చినటువంటి సినిమాలుగా కాబట్టి ఆల్ హ్యాపీస్ అన్నట్టుగా ఉండబోతుంది అనేది ఓవరాల్గా ఈ సంక్రాంతి మూవీస్కి వచ్చేటువంటి రిజల్ట్స్ని బట్టి తెలుస్తుంది మనకు.